కెమెరాస్ ఆన్ కదండి, నేను స్టార్ట్ చేయొచ్చా? ఓకే. యప్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అందమంతా ఇక్కడే కనిపిస్తుంది ఐటీసీ కోహినూర్లో, బికాజ్ ఇక్కడ అందమైన ముగ్గురు హీరోయిన్స్ కనిపిస్తున్నారు కాబట్టి. సో అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ చాలామంది లవర్స్ ఉన్నారు, వీళ్ళ పర్ఫార్మెన్స్కి లవర్స్ ఉన్నారు, విజయ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఇంకాసేపట్లో మనం వరల్డ్ అంతా వెయిట్ చేస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ చూసేస్తాం అనమాట. బట్ బిఫోర్ దట్, లవ్లో కాంప్రమైజ్ ఉంటుంది గౌతమ్, సాక్రిఫైస్ ఉంటుంది, లవ్లో దైవత్వం ఉంటుంది, అది నీకు అర్థం కాదు అన్న డైలాగ్తో టీజర్ మనందరినీ పలకరించింది. బట్ ఇది అర్థం కాకుండా ఈయన వరల్డ్ ఫేమస్ లవర్ ఎలా అయ్యారు చూడాలంటే Feb 14th వరకు వెయిట్ చేయాలన్నమాట. ఎస్, సో కేఎస్ రామారావు గారు ప్రెజెన్స్ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో, కేఏ వల్లభ గారు ప్రొడ్యూసర్గా, క్రాంతి మాధవ్ గారి దర్శకత్వంలో, గోపీ సుందర్ గారి సంగీత సారథ్యంలో మన వరల్డ్ ఫేమస్ యాక్టర్, హ్యాండ్సమ్ యాక్టర్, రౌడీ యాక్టర్ సో విజయ్ దేవరకొండ, అలాగే అందమైన నలుగురు అమ్మాయిలు రాశి ఖన్నా, ఇజబెల్, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్ నటించిన చిత్రమే వరల్డ్ ఫేమస్ లవర్. ఎస్, కానీ నాకు దీంట్లో టీజర్ పలకరించింది, అద్భుతంగా అలా ముందుకెళ్ళిపోయింది. దాని తర్వాత పాటలు పలకరించాయి. యూజువల్లీ పాటలు అనగానే తెల్లగా ఉన్న ప్లేస్లు ఎత్తుక్కుంటూ ఉంటారు కదా సార్, ఎక్కడెక్కడ తెల్లగా ఉన్నాయో అని. బట్ బొగ్గుగనిలో అని నల్లగా ఉన్న ప్లేస్కి తీసుకెళ్లారు. బట్ ఏదేమైనా కూడా చాలా అందంగా ఉంది, అన్ని పాటలు ఆకట్టుకుంటున్నాయి. మై ఫేవరెట్ సాంగ్ అనమాట అది. సో ఇంకా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. కేఎస్ రామారావు గారు అందరికీ తెలిసిందే. ఐ థింక్ 1967లో ఆయన జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలని మనందరికీ ఇస్తూ వచ్చారు. మరి అంత ప్రెస్టీజియస్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ అలాగే క్రాంతి మాధవ్ గారు, ఆయన రైటింగ్ అందరికీ తెలుసు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎన్నిసార్లు చూసినా ఆ రోజు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంటుంది. 14th మీదే రోజు కావాలి, Feb 14th అని మనస్ఫూర్తిగా నేను కొనుక్కుంటున్నాను. ఒక సెన్సిబుల్ డైరెక్టర్, ఒక సెన్సేషనల్ యాక్టర్ ఇద్దరూ కలిసి ఒక క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో వచ్చే చిత్రమే వరల్డ్ ఫేమస్ లవర్. ఎస్, ఇంకా నేను మాట్లాడుతూనే ఉంటాను, బట్ అందరూ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఆలస్యం చేయకుండా ట్రైలర్ని చూసేద్దాం. ఓకే, బిఫోర్ దట్ నేను ఇందాక చెప్పాను కదా డైలాగ్, అందమైన డైలాగ్ మనకి వినిపించింది. మరి ఒకసారి టీజర్ని చూసిన తర్వాత ట్రైలర్ని చూద్దాం. టీజర్ ప్లీజ్. ప్రేమ అంటే ఒక కాంప్రమైజ్ కాదు, ప్రేమ అంటే ఒక సాక్రిఫైస్. ప్రేమలో దైవత్వం ఉంటుంది, అవేవి నీకు అర్థం కావు. Yamini! I did not just spread your legs, Yamini. I loved you. I loved you, Yamini. Wow. Oh my God. I think ఆ లాస్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు తెలిసి అది చేయడంలో ఎంత కష్టం ఉంటుందో, బట్ అంత ఈజీతో చేసేసారు. సో డెఫినెట్గా టీజర్ ఎలా ఉందంటే ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్నారు ట్రైలర్ గురించి అని నాకు తెలుసు. మరి ఆలస్యం చేయకుండా వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ ప్లీజ్. ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే 2 అక్షరాలు ఓ సునామీనే రేపగలవు. ఐ వాంటెడ్ టు బీ దిస్ వరల్డ్ ఫేమస్ లవర్. Were you born beautiful or you grow up to be beautiful?
మీ ఆడోళ్ళకి అస్సలు ఆగదానే బట్ట కొంటే ఒంటి మీద వేసుడేనా నమస్తే మేడం గుడ్ మార్నింగ్ ఇగో ముఖ్యమైన పని పడ్డది మేడంకి మైండ్లు చూపించాలంట నేను పోతున్నా సరే సరే నేను చూసుకుంటా పో 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 ఏయ్. Are you from India? Yeah, how do you know? I don't know your face. Shivratri Gautam. I'm not a regular Indian. It's okay. Are you mad? పెళ్ళంటే జోకా? నీ అవ్వ అంతే కిటికీలో పడతావు మరి ఎవరు ఏది ప్రేమిస్తారో అది వాళ్ళకు దొరకాలి. నేను అలసిపోయాను. My mind, my heart is just bleeding. జిందగీ ఏమన్నా కమ్మగుందా మామ? నా గౌతమ్ వేరు, ఈ గౌతమ్ వేరు. నా ముక్కు మూతి తోలు మారిపోయిందా ఏం చేసినావు ఇంట్లో మొత్తం? మీ ఇంట్లో కొట్టుకోరా భార్యాభర్తలు కొట్టుకోరా ఆ గుండెకి తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెలవకుండా ఉండాలంటే ఫిజికల్గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి. నౌ ఐ లిటరలీ ఫీల్ ద పెయిన్. వన్స్ మోర్ ప్లీజ్. ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే 2 అక్షరాలు ఓ సునామీనే రేపగలవు. ఐ వాంటెడ్ టు బీ దిస్ వరల్డ్ ఫేమస్ లవర్. Were you born beautiful or you grow up to be beautiful? మీ ఆడోళ్ళకి అస్సలు ఆగదానే బట్ట కొంటే ఒంటి మీద వేసుడేనా నమస్తే మేడం గుడ్ మార్నింగ్ ఇగో ముఖ్యమైన పని పడ్డది మేడంకి మైండ్లు చూపించాలంట నేను పోతున్నా సరే సరే నేను చూసుకుంటా పో 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 ఏయ్. Are you from India? Yeah, how do you know? I don't know your face. Shivratri Gautam. I'm not a regular Indian. It's okay. Are you mad? పెళ్ళంటే జోకా? నీ అవ్వ అంతే కిటికీలో పడతావు మరి ఎవరు ఏది ప్రేమిస్తారో అది వాళ్ళకు దొరకాలి. నేను అలసిపోయాను. My mind, my heart is just bleeding. జిందగీ ఏమన్నా కమ్మగుందా మామ? నా గౌతమ్ వేరు, ఈ గౌతమ్ వేరు. నా ముక్కు మూతి తోలు మారిపోయిందా ఏం చేసినావు ఇంట్లో మొత్తం? మీ ఇంట్లో కొట్టుకోరా భార్యాభర్తలు కొట్టుకోరా ఆ గుండెకి తగిలిన దెబ్బకి ఆ పెయిన్ తెలవకుండా ఉండాలంటే ఫిజికల్గా ఈ మాత్రం బ్లీడింగ్ ఉండాలి. నౌ ఐ లిటరలీ ఫీల్ ద పెయిన్. ఎస్ Feb 14th లవర్స్ డే రోజు ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేమని పంచడానికి థియేటర్లో మీ అందరి ముందుకి వచ్చేస్తున్నాను అనమాట. బోలెడని ఎమోషన్స్ ఉన్నాయని అర్థం అయిపోయింది. ఇప్పటి వరకు అంటే పెళ్లి చూపుల్లో, అర్జున్ రెడ్డిలో, డియర్ కామ్రేడ్లో, గీతా గోవిందంలో ఒక్కొక్కలా చూసాము. బట్ ఇందులో చాలా రకాలుగా చూస్తున్నాము. అండ్ విజయ్ని కంప్లీట్గా చూడాలనుకునే వాళ్ళు, చాలా రకాల వేరియేషన్స్తో చూడాలనుకునే వాళ్ళు 14th Febకి థియేటర్స్కి వచ్చేసేయండి. వరల్డ్ ఫేమస్ లవర్ని మీరు కూడా లవ్ చేసేస్తారు. లవ్తో పాటు సక్సెస్ని కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు 14th కోసం. వెల్, సో ఇప్పుడు గెస్ట్లు వేదిక మీదకి వచ్చే ముందుగా ప్రొడ్యూసర్ కేఏ వల్లభ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము గెస్ట్లని. ఎస్, ఇంతకుముందు చెప్పినట్టు నాకు తెలిసి ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ అనమాట.
ఎందుకంటే అటుపక్క కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ఎన్నో అందించారు అండ్ అలాగే క్రియేటివ్గా ఎన్నో మంచి చిత్రాలని అందించారు. అందుకే క్రియేటివ్ కమర్షియల్స్ అందరికీ తెలిసిన పేరు అయిపోయింది, అందరికీ తెలిసిన బ్యానర్ అయిపోయింది. మరి ఇప్పుడు కేఎస్ రామారావు గారిని విద్వాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ 14 ఫెబ్న మరొకసారి క్రియేటివ్ కమర్షియల్స్ సక్సెస్ అందుకోబోతుంది. ఎస్, ఆయన చిత్రాల్లో అంటే ఆయన చిత్రాలు సార్ కొంచెం మధ్యలో ఆయన చిత్రంలో యాక్టర్స్ కళ్ళతో ప్రేమించేసుకుంటారండి. ఆ కళ్ళతో పలికించే ఆ భావాల్ని, ఆ లవ్ అలా మనసులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంత బాగా ఆయన రైటింగ్ ఉంటుంది. సో సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారిని విద్వాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో ఇప్పుడు ఆవిడ బొగ్గు గనిలో రంగు మణి అనమాట. ఆవిడ మామూలుగా ఉంటేనే ఆ రంగు కొడుతూ ఉంటుంది ఇక్కడ వరకు, ఇక బొగ్గు గనిలో ఉంటే. సో క్యాథరిన్ గారిని విద్వాసంగా స్వాగతం పలుకుతున్నాము. లవ్లీ ఏంజల్, ఎస్, ఆవిడని ఎన్నో బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ చూసాము అండ్ మంచి సినిమాల్లో కూడా చూడడం జరిగింది. తలాష్తో బాలీవుడ్లో ఆవిడ డెబ్యూ చేశారనమాట. సో ఇజబెల్ గారిని కూడా విద్వాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ ఓకే, నాకు ఆవిడ ఎదురుగా చూస్తే ఇదే గుర్తొస్తుంది. సో సక్సెస్ల మీద సక్సెస్లు అందుకుంటున్నారు. రాశి ఖన్నా గారిని విద్వాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఓ మై గాడ్, ఈయన ఏ సినిమా చేసినా సెన్సేషన్ అయిపోతుందండి. దాంతోపాటు ఆయన ఏం వేసుకున్నా కూడా సెన్సేషన్ అయిపోతుంది. నాకు తెలిసి రేపటి నుంచి హైదరాబాద్లో దగ్గర ప్రాంతాల్లో అందరూ ఇదే డ్రెస్ కోసం వెతుకుతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లకి బంగారు కొండ విజయ్ దేవరకొండ గారిని విద్వాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఒక ఫోటో కోసం ప్లీజ్. ఇంకేంది ఆఖరికే ముక్కు ఓకే, యా. సో మిగిలిన వారు కూర్చోవచ్చు. 1 by 1 మనం స్పీచెస్ స్టార్ట్ చేద్దాము. మిగతా వాళ్ళు ఒక్క నిమిషం కూర్చోవచ్చు. కేఎస్ రామారావు గారు మాత్రం వేదిక మీదే ఉండాలి. ఓకే, ఇప్పుడు రామారావు గారు మాట్లాడతారు. హలో, అందరికీ నమస్కారం. ఈ వరల్డ్ ఫేమస్ లవర్, ఏ గ్రేట్ కలర్ఫుల్ బొకే ఫర్ ది తెలుగు ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్
audience. Really created by Kranti Madhav, excellent bouquet. I Feast లాంటి ఈ వరల్డ్ ఫేమస్ లవర్ విత్ 4 girls అండ్ ఈక్వల్లీ డామినేటెడ్ బై విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అదర్ డైమెన్షన్, ఆయన ఎంత పవర్ఫుల్గా చేస్తాడు, డైనమైట్ లాగా ఎలా చేయగలుగుతాడు, రకరకాల క్యారెక్టర్స్ని దీంట్లో పోర్ట్రేట్ చేసిన విధానం క్రాంతి మాధవ్ చాలా ఎక్సలెంట్. దానికి ఈక్వల్గా సపోర్ట్ చేసిన జేకే గుమ్మడి, వాళ్ళిద్దరూ కలిసి ఎక్సలెంట్గా, పర్టికులర్గా రాశి కన్నా సీన్స్ ఎంతో అద్భుతంగా వాళ్ళ యాక్టింగ్తో పాటు వాళ్ళిద్దరూ చాలా కాంపిటేటివ్గా యాక్ట్ చేశారు, రాశి ఖన్నా అండ్ విజయ్ దేవరకొండ. యాక్చువల్గా షూటింగ్ టైంలో నేను అక్కడే ఉండేవాడిని, కానీ వాళ్ళు లోన ఏం కొట్టుకున్నారు అనేది నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడే స్క్రీన్ మీద చూసిన తర్వాత ఓహో మనం చాలా మిస్ అయ్యాం డైరెక్ట్గా చూడలేక. అంత బాగా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఒక లవర్, ఫ్రస్ట్రేటెడ్ లవర్ ఎలా ఉంటాడు అనేది ఎప్పుడో నా చిన్నప్పుడు నాలో కూడా కొంత ఫ్రస్ట్రేషన్ అప్పుడప్పుడు ఉండేది అనుకుంటా. అట్లాంటి సందర్భాలన్నీ దీంట్లో 4 క్యారెక్టర్లతోనూ విజయ్ దేవరకొండ చేసిన విధానం రియల్లీ ఎక్సలెంట్. యాక్చువల్గా ఆయన దీంట్లో హీరోయే కాకుండా క్రాంతికి పర్ఫెక్ట్ గైడ్ లాగా, పర్ఫెక్ట్గా ఒక మంచి అసోసియేట్ డైరెక్టర్ ఎలా అయితే కోఆపరేట్ చేసి సలహాలు ఇస్తూ డైరెక్టర్కి అప్పుడప్పుడు అవసరమైన ఎనర్జీని ఇస్తూ చేసింది ముఖ్యంగా విజయ్ దేవరకొండ. క్రాంతి వన్ సైడెడ్గా తను చాలా క్రాఫ్ట్మెన్షిప్, తను ఏదో ఒక పెయింట్ వేస్తున్న మూడ్లో ఉంటాడు ఆ సినిమా తీసేటప్పుడు. ఆ టైంలో కొంచెం క్రాంతి ఈ కలర్ ఇంకా యాడ్ అయితే బాగుంటుందని చెప్పింది విజయ్ దేవరకొండ. సో ఆ సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి చేసి మీ అందరికీ, ఆంధ్ర ప్రేక్షకులకి, యాక్చువల్గా ఇది ఆంధ్ర ప్రేక్షకుల సినిమాలాగా ఉండదు, హాలీవుడ్ సినిమాలాగా ఉంటుంది, హిందీ సినిమాలాగా ఉంటుంది, ఒక మంచి డైరెక్టర్ తీసిన, ఒకప్పటి తమిళ్ డైరెక్టర్ తీసిన సినిమాలాగా ఉంటుంది. ఇలా సినిమాను లవ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి, సినిమా లవర్స్కి పనికొచ్చేది ఈ వరల్డ్ ఫేమస్ లవర్. దానికి ముఖ్యమైన కారణం క్రాంతి మాధవ్, విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా దీనికి ఎంత కష్టపడిందో నేను చూశాను. పర్టికులర్గా 1-2 రోజులు ఆ అమ్మాయి ఏం మూడ్లో ఉందో నాకు తెలియక పలకరించడానికి ట్రై చేస్తే ఎవరో పిచ్చోడిని చూసినట్టు చూసింది నన్ను. సో అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. అలాగే ఇస్బెల్లా ఫ్రాన్స్లో చేసిన షూటింగ్కి ఆ అమ్మాయి ఇన్స్పిరేషను. మీరు చూశారు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగా లైవ్లీగా అమ్మాయి. విజయ్ దేవరకొండ అమ్మాయి యాక్చువల్గా ఇంకో లవ్ స్టోరీ తీయొచ్చు, ఓ ఫుల్ పిక్చరు వాళ్ళిద్దరితో. అలాగే ఇందాక ఈ అమ్మాయి చెప్పినట్టు నల్లగా ఉన్న బొగ్గు గల్లో తెల్లగా మెరిసిపోయే, డైమండ్ లాగా మెరిసిపోయే క్యాథరిన్ విత్ ఐశ్వర్య రాజేష్, వాళ్ళిద్దరూ అక్కడ ఎంత న్యాచురల్గా ఎంత బాగా చేశారంటే దానికి కూడా ముఖ్య కారణం క్రాంతి మాధవే. బట్ న్యాచురల్గా చేసింది మాత్రం క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్ అండ్ విజయ్ దేవరకొండ. ఈ పాత్రలు అన్నిటిలోనూ ఏ పాత్ర ఎలా చేయాలి అనేది ఒకళ్ళు చెప్పక్కర్లేదు. తక్కువ సినిమాల్లోనే ఇంత ఎక్స్పీరియన్స్ యాక్షన్ చేయగలడా అనిపించే విధంగా ఈ సినిమా ఉంటుంది. నిజంగా స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ బై విజయ్ దేవరకొండ. రియల్లీ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ టు విజయ్ దేవరకొండ అండ్ క్రాంతి మాధవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, Feb 14 సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సార్ ప్లీజ్, డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారిని వేదరాసంగా స్వాగతం పలుకుతున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హాయ్ విజయ్, నమస్తే రామారావు గారు, రాశి, ఇజబెల్, క్యాథరిన్. వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ఫర్ టుమారోస్ రిలీజ్ ఆన్ February 14th. మేమంతా ఒక కుటుంబంలో, ఎవ్రీబడి ప్యాషనెట్లీ వాళ్ళందరికీ నచ్చిన వేషాలు, క్యారెక్టర్స్, అందరూ దే లివ్డ్ ఇన్ ఎవ్రీ క్యారెక్టర్.
కంటెంట్ వైజ్ చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి, బట్ సంకోచిస్తున్నా, చెప్తే మొత్తం కథగా చెప్పాల్సి వస్తేమో అని ఐఎమ్ కర్టెలింగ్ మై సెల్ఫ్. బట్ మోర్ ఆర్ లెస్ ఐ థింక్ లైక్ వీ హ్యావ్ మేడ్ ఎ వెరీ వెల్ డిజైన్డ్ ట్రైలర్. ప్రాబ్లీ యూ హ్యావ్ గాట్ ఇట్. అండ్ విజయ్ దేవరకొండని ఇంతకుముందు మనం చాలా సినిమాల్లో చూసాం. అండ్ దిస్ ఫిలిం ఈజ్ సంథింగ్ what I wanted to show him in a different light with all these four gorgeous women in the film. And everybody, Andru, all the girls and Vijay, they have like worked towards the content, and I have only enjoyed every minute working there, and it's a very good learning. ఈ సినిమా చాలా నాకనే కాదు అందరికీ టీం అంతా కూడా నేర్చుకున్నాం. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. షూటింగ్ అయిపోయినప్పుడు అరే అయిపోయిందా అన్న ఫీలింగ్ కలిగింది, బికాస్ వీ హ్యావ్ లైక్ గ్రివెన్ అప్ టు బీ లైక్ ఎ ఫ్యామిలీ. ఐడ్ లైక్ టు థ్యాంక్ మై సినిమాటోగ్రఫర్ జయకృష్ణ గుమ్మడి ఫర్ దోస్ వండర్ఫుల్ విజువల్స్, అండ్ గోపి సుందర్ ఫర్ ద మ్యూజిక్, and my art is done by Sahi Suresh. And coming to lyrics, Ram Jogesh Shastri, Shrestha Rahman has written the lyrics for the film. And K.S. Ramarao gartoni creative commercials toni idi nadi dvitiya production. This is my second film with them. Malli Malli Idran Roju Tarvata world famous lover. I'm sure like you all have enjoyed Malli Malli Idran Roju. I'm sure you'll enjoy it even better with Vijay Devarkonda and other girls in the team. And thank you very much. అంటే మామూలుగా అయితే 14th ఫెబ్కి లవర్ నుంచి అందుకుంటారు కదా ప్రేమ, బట్ ఆడియన్స్ నుంచి మీరందరూ టీం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థియేటర్స్లో. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, గుడ్ లక్. యా, సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ అందమైన అమ్మాయి ఇజబెల్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ టు స్పీక్. బొగ్గుగనిలో రంగుమణిరా. సో ఈవిడ ఆ ప్రోడక్ట్స్ని చేయడం వల్ల చాలా వాడాము. యా ప్లీజ్ ఇజబెల్. Wow, I'm so nervous to be here alone talking. So I want to thank you, everyone, Kranti and the whole team from the production house, to have me on board for this movie, because I'm from Brazil and it's not that easy to get that trust, from people. Especially that I had to speak Telugu and French. Thank you to Vijay to always be there and help me all the time, and to hear my weird Telugu during the whole schedule in France. And I'm happy to be doing this movie. I'm happy to have a new family in my life, because when I was in France, I felt like home. Everyone was helping me a lot with everything, with my scenes, and even like to be there for me. And I wish all the best to all of us. And thank you to Rashi to always keep me calm. I was there. Do I need to talk by myself? And she's like, yeah. Thank you. And yeah, I wish all the best to all of us. Thank you, Vijay. Thank you, Papa. థ్యాంక్ యూ ఇజబెల్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు నిజంగానే బొగ్గు గనిలో రంగుమణి. సో క్యాథరిన్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము మాట్లాడడానికి. ఇప్పటికీ మీరు వస్తుంటే నాకు అదే పాట వినిపిస్తుంది, యు ఆర్ మై లవ్లీ ఏంజల్. అదే మర్చిపోలేకపోతున్నాను ఆ సాంగ్ని. ప్లీజ్ క్యాథరిన్. Thank you. Good afternoon, everybody. Thank you all for being here today to witness the launch of our trailer and to hear us out. Thank you to all the members of the press. I'm just going to keep this very short. I'd just like to start by thanking my director, Kranti Garu, for coming to me with a script like this. When I first heard the story, I definitely thought it was very novel, very coming of age. And I hope it's not an exaggeration for me to say path-breaking in a certain way. I think the way the characters of all of us have been designed, it has a lot of depth. They're not just there in the film because they have to be. That's what I like the most about it. And as an artist, as an actor, I have been trying to make conscious choices to not be repetitive with the kind of roles I do.
And I think Smita, the character that I brought to life on screen, was definitely an interesting portrayal. It was very interesting for me to play. Likewise, talking about the rest of my cast, I think Vijay has done a fabulous job with whatever I have seen. He has, I mean, the role that he's playing has got so many different shades. And he nailed all of it, you know, with a really fine balance. The same goes with Rashi. Aishwarya, who's not here today, has done such a fabulous job. Isabel, amazing. I just love the way you dubbed in the film. I'd like to thank our producer, Mr. K.S. Ramarao, sir, for facilitating, for giving us everything that we needed, keeping us really comfortable, because of which we were able to really get involved, and we worked with a lot of love. And I hope that you guys, I wouldn't say watch the film, I'd say experience it on Valentine's Day. I hope I've not forgotten anyone else. Thank you to everyone who's worked on this project, everybody. Thank you very much. థ్యాంక్ యూ క్యాథరిన్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అంతేకాదు వరల్డ్ ఫేమస్ లవర్ టీం అందరూ కూడా మిమ్మల్ని అతి తొందరలో పలకరించబోతున్నారు 9th. సో ఈ మంత్ 9th మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అయితే ఎక్కడ కలుసుకోవాలి, అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? అడ్రస్ కన్వెన్షనే దాని పేరు. సో ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో, అంటే శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో టీం అందరినీ కూడా మీరు కలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో మరి ఇప్పుడు ఆవిడ అందంలో రాశి, అభినయంలో రాశి, సూపర్ హిట్స్ కొట్టడంలో రాశి, ఆవిడ రాశే నాకు తెలిసి ఒక రేంజ్ రాశి అయి ఉంటుంది. సో రాశి కన్నా కానీ వెదుగు రాశిగా స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్ యూ ఫస్ట్ అంత మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. ఫస్ట్ వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ గురించి మాట్లాడాలి. వరల్డ్ ఫేమస్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ కథ ఏంటి? ఇజ్ ఇట్ అ లాట్ ఆఫ్ స్టోరీస్? ఇజ్ ఇట్ విజయ్ ఇన్ అ డబుల్ రోల్? ఇజ్ ఇట్ హిమ్ ఇన్ అ ట్రిపుల్ రోల్? సో చాలామంది చాలా ఒపీనియన్స్ ఇచ్చారు, చాలా కమెంట్స్ పెట్టారు. ఇట్స్ అ జాయ్ ఇన్ గెస్సింగ్ అండ్ వీ ఆల్ ఎంజాయ్డ్ యువర్ కామెంట్స్. కానీ నా ఫ్యాన్స్ మాత్రం కొంచెం బాధపడ్డారు. They were like, Rashi, enduku chesavu ee cinema? You know, we are not happy. We can't see you like this. And I felt a little sad also. But ee cinema, ippudu varaku chesina cinemalo, I think this is one of the best films that I have been a part of. This is the best character that I have played so far. Yamini, as a character, it was like an emotional journey for me. And ee cinema chusaka, definitely my opinions marutundi. I'm sure of that. I think my fans will probably be very happy and somewhere proud that I took up a role like this. So please trust me. And 14th Feb ki cinema release avutundi. So I'm sure you guys are going to love it. So I'm not very worried. And ee roju trailer kuda release ayindi. I'm sure you guys will keep guessing still what the film is all about. And it's going to be a very sweet surprise for all of you. ఇప్పుడు క్రాంతి గురించి మాట్లాడాలి. Kranti, I think, is one of the most sensible and one of the most emotional directors I have worked with. Chala manchi katha rasaru. I think the best part about a film is the story. Story is the hero. Screenplay is amazing. Chala kottaga undi. And in my career, or even all these years that I have worked in the Telugu film industry, I haven't seen a screenplay like this. So definitely it's going to be a treat for all of us, or the audience who want something new all the time. Breaking tradition, who else but Vijay Devarkonda? He's been breaking tradition since the beginning of his career, and Isari kuda, I think he's done a fantastic job in the film. Shoot chestunappudu kuda, there was this scene where he was shooting and I was sitting behind the monitor and I saw him and I just went to him and I said, Vijay, can I just give you a hug? Because he delivered such a fantastic performance throughout the film. But there's this specific scene that I thought he was brilliant in. I think he's a fantastic actor. Andarki telsu chappakarledu actually about him. So Vijay, I think it's going to be a treat for your fans also. And I think you're going to go to another level, whichever it is, because you're already there. But I think you're going to go really far post this. I also want to talk about our producer, K.S. Ramarao Garu. He's been like a father figure in my life, not just about films. He talks about everything to me.
And he's always there for all of us. Ante shoot lo kuda he'll sit at one corner and he'll be like, are you comfortable? Is everything fine? Okay, Rashi is in a mood, let me just leave her alone. You know, so he's just been so nice and oka home banner feeling laga. You know, we've all worked in this like it's our own home banner. So thank you so much, sir, for so much love and faith in us. And thank you for saying such good things. I'm really overwhelmed. And 9th ki ipudu 9th ki there's a pre-release event of our film at what's the location? At the Address Convention. So please, me Andru, if you guys can make it, please do come. And 14th Feb release అవుతుంది ఈ సినిమా. I'm really expecting that you'll love the film. Thank you so much. Thank you. థ్యాంక్ యూ రాశి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసి మీ రాశి ఫలాల్లో 14th Feb సక్సెస్ వచ్చేస్తుందని చెప్తున్నారు. సో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో 9th మీరు చక్కగా టీం అందరినీ కూడా, వరల్డ్ ఫేమస్ లవర్ టీం అందరినీ కూడా మీరు చక్కగా కలుసుకోవచ్చు. ఎక్కడ అంటే అడ్రస్ చెప్పాను, అడ్రస్ కన్వెన్షన్ నాసింగ్లో. సో ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో. ఎస్, ఇప్పుడు ఎవరి మాటల కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారు, ఆయన ఆల్రెడీ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయారండి యాక్టింగ్తో. సో పేరు వచ్చేసింది బోలెడంతా. ఇప్పుడు లవ్తో పలకరించబోతున్నారు, వరల్డ్ ఫేమస్ లవర్ అనిపించుకోబోతున్నారు. Feb 14th రోజు మిమ్మల్ని అందరినీ పలకరించబోతున్న విజయ్ దేవరకొండని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం, నమస్తే. మా ఫోటోగ్రాఫర్స్కి నమస్తే, మా ఫ్యాన్స్కి నమస్తే, మై రౌడీ బాయ్స్, మా కాస్ట్ అండ్ క్రూకి నమస్తే, ఇక్కడ వచ్చిన ప్రెస్ అందరికీ నమస్కారం. ఇది చాలా హ్యూమిలిటీతో, చాలా హంబుల్నెస్తో, చాలా మోడెస్టీతో చెప్తున్నా. విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతుందంటే ఓ హడావిడి ఉంటుంది, ఓ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే అసలు ఏం చేసిండ్రా వీడు, మళ్ళీ ఏం సినిమా చేసిండు, పబ్లిక్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది, ప్రొడ్యూసర్స్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది. అసలు నలుగురు హీరోయిన్లు వీటితో ఒక సినిమాలో ఎందుకు చేస్తున్నా, ఇద్దరు చేస్తేనే కొట్టుకుంటారు. అసలు నలుగురు ఇంత పెద్ద స్టార్స్ ఒక సినిమాలో ఎందుకు కనిపిస్తున్నారు? ఎగ్జిబిటర్స్లో, డిస్ట్రిబ్యూటర్స్లో ఎక్సైట్మెంట్ ఉన్నాయి. నీ అమ్మ కొడితే 4x రిటర్న్స్ ఇస్తాడో, 4 రేట్ల రిటర్న్స్ ఇస్తాడని. అండ్ ఈసారి నేను ఏం చేయలే, నేను జస్ట్ నేను చేసిన సినిమాలన్నిట్లో నోటాలో తమిళ్లో మాట్లాడా కాబట్టి ఆ తర్వాత దీంట్లోనే ఎక్కువ కష్టపడ్డా. పూర్తిగా చాలా ఎఫర్ట్ పెట్టి అందరం చేశాము. సో ఇప్పుడు ఈ సినిమాకి హడావిడి చేయడానికి నేను ఏం చేయలేదు, వచ్చా ట్రైలర్ లాంచ్ చేశాము. 9th రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అడ్రస్లో, అక్కడ మాట్లాడతాము. కానీ ఈరోజు హడావిడి స్టార్ట్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ కాగానే అయిందో లేదో బయట తెలియదు, కానీ మళ్ళీ హడావిడి స్టార్ట్ అవుతుంది. వరల్డ్ ఫేమస్ లవర్ అనేది నాకు తెలుసు ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని. నేను ఐ కెన్ ఫీల్ మై సెల్ఫ్ చేంజింగ్. నా మనిషిలా కొంచెం మారుతున్నా, టేస్ట్లు కొంచెం మారుతున్నా, కొత్త ఫేజ్లోకి వెళ్తున్నా బేసిక్లీ లైఫ్లో. అండ్ ఇది చేస్తున్నప్పుడు నాకు తెలుసు ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అవ్వబోతుందని. నా లాస్ట్ లవ్ స్టోరీలో దీస్ 4 బ్యూటిఫుల్ ఉమెన్ డూయింగ్ దిస్ ఫిల్మ్ విత్ మీ ఇస్ such an honor and dream come true to work with all of you. And వాళ్ళందరూ ఖతర్నాక్ చంపేసిండ్రు ఒక్కొక్కరు. ఐశ్వర్య లేదు కానీ ఐశ్వర్య తన రోలు, రాశి తన రోలు, క్యాథరిన్ తన రోలు, ఇజబెల్లా తన రోలు, నలుగురు చంపేసిండ్రు. సో నా లాస్ట్ లవ్ స్టోరీ అని తెలుసు కాబట్టి ఈ స్టోరీని పూర్తిగా ప్రేమతో నింపి పడేసినాము. అన్ని రకాల ప్రేమ, ఫుల్ ఆల్ అవుట్ వెళ్ళి క్రాంతి మాధవ్ నాకు ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. అండ్ ఆన్ February 14th you will see this completely packed
love story starring me, Rashi Khanna, Catherine Tressa, Isabella Late, and Aishwarya Rajesh. I wish Big Daddy K.S. Ramarao all the very best. I hope creative commercials, వీళ్ళది క్రియేటివ్ కమర్షియల్స్ 46th ఫిల్మా 50 ఫిల్మా ఏదో పెద్ద నెంబర్ ఉంది 47th. I wish Creative Commercials 47th becomes a huge success. I wish Kranti, my director, massive success with this film. I wish my entire cast huge success and all things good. And also we are thinking about you, J.K. Gummadi and Gopi Sundar and Jean-Philippe, who was part of our France schedule, who helped us a lot on that schedule. Thank you all. మీరందరి ట్రైలర్ పూర్తిగా ఎంజాయ్ చేస్తారని ఎదురు చూస్తారని అనుకుంటున్నా. ఫెబ్ 9th కలుద్దాం. అడ్రస్లో మళ్ళీ ఫెబ్ 14 నాడు కలుద్దాం. టాడా, బాయ్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో 9th కోసం 14th కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు అన్నారు కదా ప్రేమతో నింపేశారని, థియేటర్లని నింపేయడానికి ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అక్కడ. అండ్ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. అలాగే విజయ్ ఫ్యాన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. 9th అడ్రస్ కన్వెన్షన్లో నాసింగ్లో. సో టీం అందరూ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ అంతేకాకుండా 14th Feb వరల్డ్ ఫేమస్ లవర్ మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి, బోలెడంత ప్రేమని చూపించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. సో మీరు కూడా రిటర్న్లో ప్రేమని ఇస్తారని, సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.